వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ క్షమించరాని తప్పు చేశారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకుని తప్పు చేశారనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల క్రొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తిరుమల లడ్డూ వివాదం చిలికి పెద్ద గాలివానగా మారింది. దీంతో ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. కూటమి నేతలు చేసిన ఆరోపణలను వైసీపీ గట్టిగానే తిప్పికొడుతుంది. ఇటువంటి సమయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం కాలినడకన స్వామివారిని దర్శించుకుంటానని ఆయన సంచలన ప్రకటన చేశారు. దీంతో లడ్డూ వివాదం కాస్త జగన్ డిక్లరేషన్ వైపు మళ్ళింది. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవడానికి కూటమి నేతలు రెడీ అయ్యారు. జగన్ టార్గెట్ చేస్తూ కూటమి నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చే దర్శనం చేసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ వస్తున్నారని ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పడంతో ఏపీ రాజకీయం మొత్తం కూడా జగన్ డిక్లరేషన్ వైపు మళ్ళింది. అయితే జగన్ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అందరూ భావించారు. కానీ జగన్ మాత్రం ఏకంగా తిరుమల పర్యటనను రద్దు చేసుకుని సంచలనం సృష్టించారు. దీనిపై మీడియా సమావేశం నిర్వహించిన జగన్ దేశంలో తన మతమేంటో కులమేంటో ఎవరికీ తెలియదా అని ప్రశ్నించారు. తాను ఇంట్లో 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు పోతే హిందూ సాంప్రదాయాన్ని, ఇస్లాంను, సిక్కిజాన్ని అనుసరిస్తారని, గౌరవిస్తానని తెలిపారు. తన మతం మానవత్వం అన్నారు. అయితే జగన్ ఇక్కడే తప్పు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి సమయంలోనే జగన్ తిరుమలకు వెళ్ళి ఉంటే ఆయన పార్టీకి ఫుల్ మైలేజ్ వచ్చేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ద్వారా డిక్లరేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికే ఇలా చేశారని జగన్ గురించి చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ స్వామివారిని దర్శించుకోవాల్సిందని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ తిరుమల వెళ్లకుండా జగన్ పెద్ద తప్పు చేశారని వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది.